రోజు సెల్ ఫోన్ ఆన్ చేస్తావు, యూట్యూబ్లోకి వెళ్తావు, ఇన్స్టాలోకి వెళ్తావు. ఈ కళ్ళతోని ఎంత పాపము జరుగుతున్నది, జాగ్రత్త. ఈ కళ్ళతోని ఎన్ని చూడకూడని నువ్వు చూస్తున్నావు. సినిమాలు చూసేటోళ్ళు లేరా క్రైస్తవులు? సీరియల్ చూసే క్రైస్తవులు లేరా? కానీ ఒక దినం నాది శాపంగా మారిపోతుంది. ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండండి. చూడొద్దు అంతే. చూస్తే ఏమవుతుందంటే, చూడు ఏమవుతుందో అర్థమవుతుంది మీకు. మీరు చూడకూడనివి యూట్యూబ్లో కానీ చూసినరా, భవిష్యత్తుకి గ్యారెంటీ లేదు, మీ పిల్లల భవిష్యత్తుకి గ్యారెంటీ లేదు. నోట్. సెల్ ఫోన్ ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు చూడటానికి కాదు. ఒకటి, నీ తల్లి చూడకపోయినా, నీ తండ్రి చూడకపోయినా, నీ భర్త చూడకపోయినా, నీ భార్య చూడకపోయినా, రహస్యంగా నీ కళ్ళతో చూస్తున్నది దేవుడు చూస్తున్నాడు. మానేయండి అంతే. మీరు దీవించబడకపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ రోజు దాకా చూడకూడని అన్ని చూసినారేమో అని ప్రభు నన్ను క్షమించు. చూడకూడని చూసి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నా, తినకూడనివి తిని రోగాన్ని తెచ్చిపెట్టుకున్నా, నాయన డబ్బు వ్యామోహంలో పడి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నా, సంసోను లాగా చూడకూడనివి చూసి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నా. నేను ఈరోజు నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను.